అందరికీ నమస్తే అండి. ఈరోజు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు ప్రతి అంగన్వాడీ కేంద్రంకి నియోజకవర్గంలోని టీవీని వాటర్ ప్యూరిఫైర్ని అందించారండి. ఆ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ సేనపతి వసంత శంకర్రావు గారు కూడా పాల్గొన్నారండి. దానితో నట్టుగా ఆయన సింహాచలము ఆర్ఎస్ నాయుడు గారు, అప్పలనాయుడు గారు, माननीय मुख्य अतिथि महोदय, माननीय वरिष्ठ अतिथि महोदय के लिए और आज का ये समय, आज का ये समारोह कभी न भूलने वाला है। अब मैं सादर अनुरोध करूंगी माननीय वरिष्ठ अतिथि महोदय, माननीय केंद्रीय महिला एवं बाल ఈ కార్యక్రమంలో సేనపతి సోమశంకర్రావు గారు, రాయవర్ సురేష్ గారు, నరవ నరసింహారావు గారు, సింగంపల్లి పట్టిమాల పాల్గొన్నారండి. పెందుర్తి నియోజకవర్గం పులగానపాలెంలో ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రారంభిస్తున్న కార్యక్రమంలో మేము కూడా ఇక్కడ అదే టైంకి అటెండ్ అవ్వటం, మా చెల్లెమ్మ కార్పొరేటర్ వసంత్ గారు, శంకర్రావు గారు, ఇక్కడ ఉన్న పెద్దలు, స్థానిక పెద్దలు అవగడ్డ అప్పలనాయుడు, సింహాచలం గారు, ఇలా అందరూ కూడా ఆర్ఎస్ నాయుడు, సోమశేఖరు, మా ఐసిడిఎస్ కృష్ణవేణి గారు, వారి బృందం అంతా కూడా అటెండ్ అవ్వటం, ప్రతి అంగన్వాడీ సెంటర్కి ఒక టీవీ ఇవ్వటం, స్వచ్ఛమైన నీరు తాగడానికి 19 అంగన్వాడీ సెంటర్లకి 19 వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ ఇవ్వటం, ఈరోజు ప్రారంభించుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది. క్రమశిక్షణ, బిడ్డలను పెంచటం, తల్లిదండ్రులకి ఆ 4 గంటల లేదన్నా పనికి వెళ్తే వాళ్ళ బిడ్డలను మేము చూసుకునే విధానం, వాళ్ళకి పౌష్టికాహారం ఇవన్నీ ఇవ్వటం అనేది రోజు రోజుకి మోడిఫికేషన్ చేసుకుంటూ ఆర్ఓ ప్లాంట్లు వాటరే తాగించాలా, నాణ్యమైన గుడ్డుతో కూడుకున్న స్నాకు, మధ్యాహ్నం భోజనం ఇవన్నీ ఇవ్వటం అనేది, ఇంకా వాటిలో క్వాలిటీ పెట్టాలి, ఇంకా ఏమని చేయగలమో అనే కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించడానికి పిల్లలకి టీవీ ద్వారా, బొమ్మ ద్వారా చెప్తే ఇంకా తొందరగా అర్థమవుతుంది కాబట్టి ప్రతి అంగన్వాడీ సెంటర్కి ఒక టీవీ ఇవ్వాలన్న ఆలోచన కూడా మంచిది. ప్రధానమంత్రి గారు జార్ఖండ్లో ఈరోజు ప్రారంభించి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో దీన్ని కంటిన్యూ చేయమని చెప్పటం ఆయన అభినందిస్తూ, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మా వాళ్ళకి చెప్పాం, ఏదైతే నీడ్ ఉందో, ఏదైతే ఇంకా టాయిలెట్స్ లేక కానీ ఇంకా మౌలిక వసతులు ఏవైతే కావాలో, ఓన్ బిల్డింగ్లు కావాలో అవన్నీ కూడా రాసిమని చెప్పాం. అవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా చేయిస్తామని చెప్పి కూడా మాటిస్తూ, ఒక మంచి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమం అంతా పెందుర్తి పులగనపాలెంలో జరిగిందండి. అంగన్వాడీ కేంద్రంలోని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాటర్ ప్యూరిఫైయర్, పిల్లలు ఆడుకోవడానికి అన్ని ఆట వస్తువులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి. అంగన్వాడీ కేంద్రంలోని చక్కగా అంగన్వాడీ కేంద్రం కూడా బయట అంతా చెక్క మొక్కలతో చాలా బాగా అరేంజ్ చేశారండి. చాలా బాగా తయారు చేసి చాలా బాగుందండి ఇక్కడ అంగన్వాడీ కేంద్రం. ఇటువంటి పిల్లలు ఈ కార్యక్రమంలో ఐసిడిసి కృష్ణవేణి గారు కూడా పాల్గొన్నారండి. చక్కగా గార్డెన్ ఏర్పాటు చేశారు.